మారు మనసు పొందుకుంటూ పాపం విడిచిపెట్టి ఈ భూమిలో ఎన్ని దినాలు ఉంటారు, నా గురించి నా బిడ్డలు జీవించాలి అని దేవుడికి ఒక ఆశ ఉన్నాయి. దానికోసం దేవుడు రావడము ఆలస్యం. ఇప్పుడే దేవుడు వస్తే 100లో ఎంతమంది పరలోకం వెళ్తారు మీకే తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడే యేసు ప్రభు ఇక్కడికి వస్తే ఈ 100%లో ఎన్ని పర్సెంట్ పరలోకం వెళ్తారు, ఎన్ని పర్సెంట్ నరకంకి వెళ్తారు మీకు తెలుసు, నాకు తెలుసు. అది దేవుడు కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని రక్షిద్దాం అని దేవుడు ఈరోజు మనకి టైం ఇచ్చారు. ఈరోజు అదే తాగుడు అలవాట్లు, అదే కొట్లాడ, అదే మాటలు, అదే రకరకాల వ్యభిచారం, అదే అంటే ఎవరికి ఎలాగ ఇష్టమో జీవిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక తల్లిదండ్రి దృష్టిలో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రి ఏమవుతారు? చాలా బాధపడిపోతారు, అంతే కదా. సృష్టికర్త యెహోవా మన ప్రభు యేసుక్రీస్తు పరలోకం సింహాసనంలో కూర్చుంటూ ఈ భూమిలో ఎంత జనాలు ఉన్నారు, వాళ్ళు చేసిన పాపము కళ్ళతో చూస్తున్నారు. చూడండి అని వాళ్ళు పాపం చేస్తే కూడా దేవుడు వాళ్ళని టైం ఇస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈరోజు ఒక మనుషు దృష్టిలో ఒక తప్పు తెలిసిపోయింది, వాళ్ళు చూశారు, వాళ్ళు కుంగిపోతారు లోపట, అలాగే బాధపడిపోతారు. అవును కదా. ఒక మనుషు వాళ్ళ బిడ్డలు ఏమైనా తప్పు చేస్తే కళ్ళతో చూస్తే వాళ్ళు ఆత్మహత్య కూడా చేసేస్తారు. తల్లిదండ్రి వాళ్ళ మనుషు మార్చుకోవాలి అనే దేవుడు ఒక టైం ఇచ్చారు. అలా కళ్ళతో అన్ని పాపం చేస్తున్నారు. ఈరోజు అలా దృష్టిలో ఎన్ని పాపం చేస్తున్నాము. ఒకరికి తిడుతున్నాము, ఒకరి విరుద్ధంగా మాట్లాడుతున్నాము, వ్యభిచారం చేస్తున్నాము, హత్య చేస్తున్నాము, లోకాంశంగా జీవిస్తున్నాము. దేవుడు అంటే ఈరోజు పిలుపు లేదు, ప్రార్థన లేదు, భయం లేదు, భక్తి లేదు. కానీ దేవుడు ఓపికతో వాళ్ళని కూడా ప్రేమిస్తూ కాపాడుతున్నారు. చూడండి దేవుడు దయ. హల్లెలూయా. దేవుడు ఒక దయ. ప్రతి ఒక్క కుటుంబంలో 4 అయినా 3 అయినా 5 అయినా ఉన్నప్పుడు ఒకళ్ళైనా ఇద్దరైనా యేసుక్రీస్తు గురించి జీవిస్తూ ఉంటారు, మిగతాలు లోకాంశంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా కాపాడాలని దేవుడు వాళ్ళని కూడా టైం ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నాము దేవుడు అట మనకి ఆత్మ ఇచ్చారు. ఆ ఆత్మ వల్ల ఈరోజు యేసుక్రీస్తుని తెలుసుకున్నాము. ఆ ఆత్మ వల్ల ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాము, ఉపవాసం చేస్తున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, మంచి చెడ్డ అనేది మనకి తెలుస్తుంది. ఆ ఆత్మని కాపాడిన బాధ్యత మాది. హల్లెలూయా. ఆ ఆత్మ ఏదో అయితే దేవుడు మాకు ఇచ్చారు, ఆ ఆత్మని కాపాడిన బాధ్యత మాది. 30లో ఏం రాయబడి ఉన్నాయి? మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఏమైతుంది? దేవుడు వచ్చే ముందు ఏమైతుంది అట? సూర్యుడు లైట్ ఇయ్యకుండా అయిపోతుంది. ఈరోజు ఈ సూర్యుడు మనకి లైట్ ఇస్తున్నారంటే దేవుడు వాక్యానుసారంగానే నడుస్తుంది. చంద్రుడు ఏమైపోద్ది అట? రక్తం కలర్ అయిపోద్ది. అయింది కదా. చూసారా ఎప్పుడైనా సూర్యుడిని చూసారా? చంద్రుడు చూసారా? మీరు చూసి ఉంటారు. అంటే దేవుడు ఎలా చెప్పినారు ఎగ్జాక్ట్గా అదే సక్సెస్ అవుతుంది. 1 by 1 వాక్యానుసారంగానే ఇప్పుడు ప్రపంచంలో మేము ఉన్నాము, బ్రతుకుతున్నాము, చూస్తున్నాము, న్యూస్ కూడా వింటున్నాము. హల్లెలూయా. అంటే చూడండి, ఈ చంద్రుడు ఏ రక్త కలర్ అయిపోద్ది, మారిపోద్ది అని చూస్తున్నాం. ఇక్కడ
ఎగ్జాక్ట్గా మీరు చూస్తే ఒకసారి అలాగే ఉంది. వచ్చే దినాల్లో ఈరోజు ఈ సూర్యుడు లైట్ అయితే మనకి ఇచ్చారు, ఈరోజు డే అండ్ నైట్ అనేది మనకి తెలుస్తుంది. ఒకరోజు ఇలాంటి స్థితి వస్తుంది, దినాల్లో వస్తుంది, లైట్ కూడా ఉండదు ప్రపంచంలో. దేవుడు చెప్పిన వాక్యానుసారంగానే సూర్యుడు కూడా లైట్ ఇవ్వాలి, స్టాప్ అయిపోద్ది, బంద్ అయిపోద్ది ఒకరోజు. మనకి కొంచెమైనా భయం ఉన్నాయా విన్నప్పుడు? లేదు. ఈరోజు లైట్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము? వెళ్ళి జాబ్ చేస్తున్నాము. అప్పుడు ఏం చేస్తాము? ఎవరికైనా ఈ భయం ఉన్నాయా? ఈ వాక్యం సరంగా ఇలాంటి ఆలోచన ఏమైనా ఉన్నాయా? లేదు. ఈరోజు దేవుడు ఇచ్చారు, తినేద్దాం, పడుకుందాం, బ్రతుకుదాం, అంతే అయిపోయింది. ఏ దేవుడు, ఏ యేసుక్రీస్తు, ఏ చర్చి, ఏ పాస్టర్, ఏ విశ్వాసి, ఏ ప్రార్థన, ఏ వాక్యం అనవసరం మనకి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు అలాగే జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ముందు వచ్చినప్పుడు ఈ అన్నీ జరుగుతుంది అని ముందు మనకి దేవుడు తెలియచేశారు. అయితే ఈ వాక్యానుసారంగా ఈరోజు మేము జీవిస్తున్నామా, లేకపోతే మన జ్ఞానంతో మేము జీవిస్తున్నామా, లేకపోతే ఈ లోకం ఆశతో ఈరోజు ఉన్నామా? మేము మా హృదయంని, మన ఆలోచనని ఈరోజు ప్రశ్నిద్దాం. లేదు అయ్యా, నేను ఈ వాక్యానుసారంగా జీవిస్తా అంటే దేవుడు తీసుకుని వెళ్తారు. లేదయ్యా, నాకు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అన్నప్పుడు ఇష్టం. దేవుడు ఎవరికి బలవంతంగా పరలోకం తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. నరకం, పరలోకం మన చేతిలో ఉన్నాయి. దేవుడు అప్పుడు వచ్చి మన పాపం గురించి చనిపోయారు, మనకి దారి చూపించుకుంటూ వెళ్ళరు. ఏ దారి? ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఎవర్ లాస్టింగ్ లైఫ్ రెండు ప్లేస్లో ఉన్నాయి. ఎక్కడ? ఒకటి పరలోకంలో, ఒకటి నరకంలో. అది నీ హస్తాల్లో ఉంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్, మీరు నరకంకి వెళ్ళాలంటే అది నీ చేతిలో ఉన్నాయి. ఎవర్ లాస్టింగ్ లైఫ్, మీకు పరలోకం కావాలంటే మీరు వెళ్ళవచ్చు, మా చేతిలో ఉన్నాయి. అది దేవుడు మళ్ళీ వచ్చి ఎందుకు అక్కడికి వెళ్తావు, నా దగ్గరికి రాని దేవుడు అన్నది. కళ్ళతో మాట్లాడతారు, వాక్యంతో మాట్లాడతారు, మనకి టైం ఇచ్చారు సరి చేసుకోవడానికి. ఒకవేళ మేము సరి చేయకపోతే దేవుడు కూడా ఏం చేయలేదు. ఒక బాబుకి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు, నాయన మీరు అటు వెళ్ళొద్దు, ఆ గుంతల్లో మీరు పడిపోతారు, ఆ దారి మీకు మంచిది కానే కాదు, ఆ దారి వెళ్ళొద్దు, వేరే దారి నుంచి మీరు వెళ్ళండి, మీరు క్షమంగా వెళ్ళి క్షమంగా మీరు మరి గృహంకి వస్తారు, ఆ దారిలో వెళ్ళొద్దు, అక్కడ గుంతలోనే కూడా మీరు పడిపోతారా అని డాడీ చెప్తా ఉంటే బాబు మరి అదే దారిలో వెళ్తే ఒకరోజు గుంతలో పడతారు. ఆ టైంలో ఎవరు కూడా పైన లేపనికి ఎవరు కూడా ఉండదు. అవును కదా. అందుకే దేవుడు ముందు మనకి తెలియచేస్తున్నారు, నేను వచ్చే ముందు ఏం జరుగుతుంది, మీరు ఎలాగ జీవించాలి, ఎలాగ నిలబడాలి అనే దేవుడు మనకి ఒక సమయం ఇచ్చాడు. మారు మనసు పొందుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇక్కడ పాపం చేస్తూ ఉంటారు, అంతే కదా. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇక్కడ ఒకళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకళ్ళ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఎదురుగా ఒక భక్తిగా కనిపిస్తారు. ఈరోజు ప్రార్థన చేస్తున్నామా ఈరోజు? అది తెలుసుకోవాలి. రక్షింపబడాలంటే ఏం చేయాలట? ప్రార్థన. ప్రతిరోజు డ్యూటీ నుంచి వస్తాము, ప్రార్థన చేయడానికి టైం లేదు మన దగ్గర. పిల్లలు వచ్చి కూర్చుంటారు, ఏదో ఒకటి మాట చెప్తా ఉంటారు, పిల్లలు ఏదో ఒకటి రకాల శోధన